హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ దిలీప్ మురుగన్. వెల్కమ్ టు లివ్ లైఫ్ ఇంటీరియర్. అండ్ ఈరోజు మనం కంప్లీట్ చేసిన ఒక ప్రాజెక్ట్ని అయితే మీకు చూపించబోతున్నాను. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనం విజయనగరంలో కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో మనం ఫస్ట్ పూజా రూమ్ అయితే చూద్దాం. అండ్ టెంపుల్ వైబ్స్ అయితే వచ్చే విధంగా ఎలా అయితే ప్లాన్ చేశాము. సో ఇంకా చాలా ఫినిషింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి. సో మనకి ఎప్పటికప్పుడు ఫినిష్ చేసి వెంటనే వీడియోస్ తీయడానికి కుదరట్లేదని ఎప్పుడైతే అప్పుడే తీసేస్తున్నాను. సో కంప్లీట్ చేసిన చాలా ప్రాజెక్ట్స్ అలాగే వదిలేసాము. అండ్ ఇక్కడ మనకి ఇది ప్రసాదం ప్లాంక్. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి డ్రావర్స్ ఇచ్చాము. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ డోర్స్ ఎక్కువ స్పేసెస్ ఎక్కువ స్టోరేజ్ కోసం ఇవ్వడం జరిగింది. అండ్ లోపల మీరు చూసారు కదా, ఇంకా గ్లాస్ అండ్ బ్యాక్ సైడ్ లైటింగ్, సెంటర్లో కూడా లైట్స్ రావాల్సి ఉంది. అండ్ అలా ఫాలోడ్ బై మనం ఇక్కడ కంప్లీట్గా టీవీ యూనిట్ అయితే చేయడం జరిగింది. టీవీ యూనిట్కి కంప్లీట్గా ఇలా సౌండ్ బార్ కావాలని చెప్పి క్లయింట్ అడగడం జరిగింది. అండ్ ఇందులో కంప్లీట్గా ఇవన్నీ నార్మల్గా రెగ్యులర్ డ్రావర్సే మీరు చూసేది. బట్ ఇక్కడ కొంత డిఫరెంట్ ఏంటి అంటే ఇక్కడ కంప్లీట్గా ఫ్రంట్కి గ్లాస్ వచ్చింది ఫర్ రిమోట్ యూజేజ్. అండ్ లోపల మీరు ఏమైనా ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవాలి అనుకుంటే ఇలా లోపల మనం పెట్టామన్నమాట. ఓకే. అండ్ అలా మనకి సెంటర్లో లైక్ ఒక జోలా అయితే క్లయింట్ తీసుకోవడం జరిగింది. అండ్ హుక్స్ అయితే ముందుగానే ప్రీ ప్లానెడ్గా ఉండాలి ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చినప్పుడు. అండ్ ఆఫ్టర్ దట్ అలా వస్తే మీకు ఇక్కడ కిచెన్ ఉంటుంది. అండ్ ఈ కిచెన్లో కంప్లీట్గా టాల్ యూనిట్ ఎలా చేసాము ఫర్ మోర్ స్టోరేజ్. ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ ఇవన్నీ కూడా మనకి గ్రే కలర్ థీమ్, గ్రే కలర్ ప్యాటర్న్తో వెళ్ళాము. అండ్ ఇక్కడ మళ్ళీ మనకి గ్లాస్ ప్రొఫైల్ షట్టర్స్ ఇచ్చాము, గ్లాస్ లాఫ్ట్ ఇచ్చాము. ఇది మనకి కంప్లీట్గా 3 విక్కర్ బాస్కెట్స్ ఇలా ఇచ్చాము. సో ఎయిర్ అనేది పాస్ అవ్వడం కోసం జస్ట్ ఇది కంప్లీట్గా హాఫ్ అయితే ఓపెన్ చేసేసాం. చూడడానికి లుక్ కూడా బాగుంటుందని చెప్పేసి ఇలా చేసాము. అండ్ ఇవన్నీ కంప్లీట్గా ట్యానమ్ బాస్కెట్స్ చూసారు కదా. అండ్ వాటర్ ప్యూరిఫైర్ అనేది కంప్లీట్గా టాప్లో పెట్టేస్తాము. దానికి కావాల్సిన కంప్లీట్ ఏ టు జెడ్ అంతా ముందే ప్రొవిజన్ ఇచ్చేసాము. అండ్ ఇక్కడ కంప్లీట్గా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఇక్కడ అంతే, ఇంకేం ఉండదు. అండ్ ఇక్కడ మనకి వాష్ బేసిన్ యూనిట్ అయితే ఒకటి ఇచ్చాము. కంప్లీట్గా మనం స్లైడింగ్ వార్డ్రోబ్ అయితే చేయడం జరిగింది. అండ్ ఫుల్ లెంత్ హ్యాండిల్ అయితే మనం ఇక్కడ యూజ్ చేసాము. సో చూసారు కదా ఎలా ఉంది అనేది. సాఫ్ట్ క్లోజర్ యూజ్ చేసాము. అండ్ నెక్స్ట్ ఇదంతా క్లయింట్కి ఏంటంటే కంప్లీట్గా ఆ పర్టికులర్ కలర్ టోటల్ ఏ టు జెడ్ కావాలని చెప్పి అడిగారు. అందుకని కంప్లీట్గా యూనిక్ థీమ్తోనే వెళ్ళాం. లైక్ హైలైటర్ కానీ అదేం వేయకుండా. అండ్ ఇది ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇది ఒక బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో యాక్చువల్లీ వార్డ్రోబ్ ఇక్కడ ఉండేది. వార్డ్రోబ్ ఇక్కడ వేస్తే కంప్లీట్గా ఈ స్పేస్ అంతా కూడా కిల్ అవుతుందని చెప్పేసి ఇక్కడ వార్డ్రోబ్స్ అంతా కూడా కంప్లీట్గా తీసేసి అండ్ ఇక్కడ సీలింగ్ అయితే మళ్ళీ మనం చేయడం జరిగింది. ఇది పారే సీలింగ్ ఇది. అండ్ ఎలా వస్తే అసలు వార్డ్రోబ్ ఎక్కడ ఉంది అంటే కంప్లీట్గా ఇక్కడ ఇచ్చాం. ఈ స్పేస్ని యూటిలైజ్ చేసాం. ఓకే. సో చూసారు కదా.